హాయ్ ఫ్రెండ్స్. శ్రీ చైతన్య. అసలు ఈ పేరు మనం ఎక్కువగా అంటే ఇక శ్రీ చైతన్యలో చదువుకుంటే జాబ్ గ్యారంటీ. శ్రీ చైతన్యలో చదివితే మార్కులు, ర్యాంకులు, మంచి ఫ్యూచరు విద్యార్థులకు సంబంధించి లైఫ్‌లో బాగా సెటిల్ అవుతారు. మంచి నాలెడ్జ్ వస్తది. బాగా చదివిస్తారు. సో, అద్ చిన్నప్పటి నుంచి శ్రీ చైతన్యలో చదువుకుంటే పెద్దయిన తర్వాత ఖచ్చితంగా జాబొస్తది. వాళ్ళని అలా తీర్చిదిద్దుతారు. అక్కడున్నటువంటి టీచర్స్ కావచ్చు, అలాగే లెక్చరర్సు. సో, ఇదంతా కూడా బాగా తల్లిదండ్రులలో బాగా నాటుకుపోయినటువంటి పరిస్థితులనమాట. అలాగే మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5 ఇక ఈ దేశంలో ఎవ్వరికీ లేని ర్యాంకులన్నీవి కూడా శ్రీ చైతన్యవే. ఖతం. ఇది ఇక బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నాం. మొదటి నుంచి కూడా దానికి తగ్గట్టుగానే బాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ఒకప్పుడు రిచ్‌గా అంటే బాగా డబ్బు సంపాదించుకోగలిగే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కాలేజీల వైపు, స్కూల్స్ వైపు అడుగులు పెట్టేటువంటి వాళ్ళు స్టూడెంట్స్‌ని తీసుకొని తల్లిదండ్రులు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే కొంత ఆదాయం పెరిగిన తర్వాత తల్లిదండ్రులకి తమ పిల్లల్ని ఎలాగైనా సరే, అప్పులు చేసైనా సరే, కష్టపడైనా సరే వాళ్ళని ఇలాంటి స్కూల్స్, కాలేజీలలో చదివించాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అవుతున్నారు. ఆ విధంగా చదివిస్తున్నారు. ఇప్పుడు అసలు ఈ శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఫర్ సపోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకుందాం. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజ్‌లో వర్ష అనేటువంటి ఇంటర్ బైపీసీ స్టూడెంట్ చనిపోయినటువంటి తీరు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆహ్, అందరూ భోజనానికెళ్ళినప్పుడు అమ్మాయి పైకి రావటం జరిగింది. పైకొచ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని చెప్పని పైకొచ్చింది. ఆ తర్వాత ఎంతకీ బయటికి మళ్ళీ కిందకి రాకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పైకొచ్చి చూసినప్పుడు అమ్మాయి వాష్‌రూమ్ దగ్గర కింద పడిపోయి ఉంది. అప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ గూడా అక్కడున్నటువంటి కాలేజు సంబంధించినటువంటి సిబ్బందికి ఇన్ఫార్మ్ జేయటంతో వాళ్ళందరూ అక్కడికి తీసుకెళ్ళిపోయారు. పక్కనే ఉన్నటువంటి కమల అనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికే కొంత నాడి కొట్టుకుంటుంది. తర్వాత కొద్దిసేపటికి అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందంటూ హాస్పిటల్ వాళ్ళు గూడా తెలియజేయటం జరిగింది డాక్టర్సు. సో, సడెన్‌గా అమ్మాయి ఆహ్, చనిపోయింది. సూసైడ్. అసలు వాస్తవం ఏంటి అనేది ఇప్పటి వరకు గూడా తెలియలేదు. జస్ట్ వాళ్ళకొక అంటే ఆత్మహత్య చేసుకుంది అని మాత్రం అంటున్నారు. బట్ అసలు ఏం జరిగిందనేది విషయం గూడా ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రాథమికంగా మాత్రం అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనే విషయాన్ని బయటికి తెలియజేస్తున్నారు. సో, ఇట్లాంటి ఇన్సిడెంట్సు ఒకటి కాదు. ఈ సంవత్సరంలో ఒక శ్రీ చైతన్యలో 4 ఇన్సిడెంట్స్ అనేవి మేజర్‌గా చోటు చేసుకున్నాయి. నిన్న అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఒకసారి మనం ఆ ఇన్సిడెంట్స్‌కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, అమ్మాయి చనిపోయిన తర్వాత ఇక అమ్మాయి లేదు ఇక ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు హాస్పిటల్‌లో తెలియజేసిన తర్వాత పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేసి, మీ అమ్మాయి చనిపోయింది అనే విషయాన్ని వాళ్ళు పేరెంట్స్‌కి తెలియజేశారు. పేరెంట్స్‌కి తెలియజేసిన తర్వాత అసలు ఎలా చనిపోయింది, ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకునేలోగానే పేరెంట్స్‌ని డైరెక్ట్‌గా మీరు కాలేజ్ దగ్గరికి రావడం గాదు, డైరెక్ట్‌గా మీ అమ్మాయిని గాంధీ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం కోసం అక్కడికి తీసుకెళ్ళటం జరిగింది. డైరెక్ట్‌గా హాస్పిటల్ మార్చురీ దగ్గరికి రండి. పోస్ట్‌మార్టం గాంధీ హాస్పిటల్ దగ్గరికి అనంచెలి. అంటే వాళ్ళు ఆ విషయం తెలుసుకొని అసలు ఈ ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయింది? అసలు విషయం ఏంటి? అని వాళ్ళందరూ పేరెంట్స్ వాళ్ళంతా కూడా డైరెక్ట్‌గా నిన్న నైట్ బయలుదేరి కాలేజ్ దగ్గరకొచ్చారు. అక్కడ ఆందోళన, ఎవరు లేరు. ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎలా చనిపోయిందో తెలియజేయాలి. అసలు ఏం జరిగిందనే ఎవిడెన్స్ అన్నీ కావాలి. అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేశారు. కొంతమంది విద్యార్థి సంఘాలొచ్చాయి. ఇదంతా నడిచినప్పటికి కూడా నో రెస్పాన్స్ ఫ్రమ్ ఆ కాలేజ్ వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. మళ్ళీ తెల్లవారుజామున వాళ్ళేదో ఇక వాళ్ళ కాలేజీ మేనేజ్‌మెంట్‌తో కొన్ని చర్చల ఏదో జరిగినట్లున్నాయి. ఆ తర్వాత వాళ్ళ తండ్రి, మా కూతురు ఆహ్, అంటే ఎవరు ఏమి అనకుండా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఖచ్చితంగా ఇక్కడ కాలేజీకి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఉన్నాయి. మార్కులు, ర్యాంకుల కోసం. వీటి కారణంగానే మా అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మా అమ్మాయి చనిపోయి ఉంటుంది అనేటువంటి కొన్ని కొన్ని విషయాలను కూడా తెలియజేస్తూ ఆయన ఒక కంప్లెయింట్‌ని కూడా రైజ్ చేయడం జరిగింది. ఆ కంప్లెయింట్ రైజ్ చేసి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆయన పోలీసులకు కంప్లెయింట్ చేశారు. ప్రస్తుతం ఈ యొక్క ఈ ఆత్మహత్య వ్యవహారం అనేది ఈ వర్ష అనే అమ్మాయికి సంబంధించి ప్రస్తుతం ఆహ్,
ఇన్వెస్టిగేషన్లో ఉంది. వాళ్ళు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఫిర్యాదిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతుంది. అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. సో ఇది గమనించాల్సిన విషయం. ఒక లైఫ్ వాల్యూ, ఇక ఈ చర్చలు, డిస్కషన్లు, ఒక రోజు ఆందోళన అంతటితో అయిపోయింది. అమ్మాయి పోయిన ప్రాణం ఇంకా రాదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక్క సంవత్సరంలో కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజీలలో 4 ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాం ఇక 2023లోనే. ఈ వర్ష అనే అమ్మాయికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కంటే ముందు అదే కాలేజీలో, అదే పీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజ్లో రమాదేవి అనేటువంటి ఇంటర్ స్టూడెంట్ గత కొంతకాలం క్రితం మార్కులు ఎక్కువగా రాలేదు అని టీచరు మందలిస్తే, ఆ అమ్మాయిని మార్కులు తక్కువగా వచ్చాయి, ఇక నువ్వు దేనికి పనికిరావు అనే టైప్లో, అసలు మీ జీవితాలు ఇక బాగుపడవు అని చెప్పని వాళ్ళని చాలా అంటే మానసికంగా కుంగిపోయే మాటలు అనడం కారణంగా ఆ అమ్మాయి ఆ బాధలు భరించలేక, ఆ వేధింపులు తట్టుకోలేక మార్కులు తక్కువ వచ్చాయని చెప్పని టీచర్లు తిట్టడం కారణంగా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా దాన్ని కొంత చులకనగా మాట్లాడినటువంటి పరిస్థితులు, ఇవన్నిటిని తట్టుకోలేక, ఎదుటి వాళ్ళకి ఫేస్ చూపించుకోలేక, ఇలాంటి పరిస్థితులను డైజెస్ట్ చేసుకోలేక, ఒక ఆడపిల్ల కాబట్టి ఇవన్నీ తట్టుకోలేక ఆమె వెంటనే సూసైడ్ చేసుకుంది. అదే పీర్జాది కూడా కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గత కొంతకాలం క్రితమే. ఇప్పుడు ఈ అమ్మాయి వరుసగా 2 ఇన్సిడెంట్స్ అదే కాలేజీలో జరిగినాయి. సో దీనికంటే ఇదే శ్రీ చైతన్య కాలేజెస్కు సంబంధించి ఆ కాలేజీలో కాకుండా మరొక కాలేజ్, నార్సింగ్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్లో సాత్విక్ అనేటువంటి ఇంటర్ స్టూడెంట్, సేమ్ ఇంటర్ వాళ్ళే, మొత్తం వీళ్ళందరూ కూడా ఇంటర్ స్టూడెంట్సే. ఇంటర్ స్టూడెంట్ అసలు ఆ నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఆ రోజు జరిగినటువంటి ఆ విషయాలు, మేము అవన్నీ దగ్గరుండి అవన్నీ చూసినప్పుడు చాలా షాక్ గురైనాం. తర్వాత రిలీజ్ అయినటువంటి వీడియోలు ఇవన్నీ చూసి, సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆ అబ్బాయి కొన్ని గంటల తర్వాత, బిఫోర్ నైట్ సాత్విక్ అనే అబ్బాయి చనిపోతే సూసైడ్ చేసుకొని, తెల్లవారి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఐ థింక్ సూసైడ్ నోట్ అనేది 3 or 4కి అట్లా బయటకు వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలు లేదా 3 గంటల ప్రాంతంలో సూసైడ్ నోట్ బయటకు వచ్చింది. వేధింపులు తట్టుకోలేక ఆ కాలేజీలో ఉన్నటువంటి ఆచార్య లెక్చరర్కు సంబంధించి, ఆ క్యాంపస్ను చూసుకునే వార్డెన్ నరేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి వీళ్ళ వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం, ప్రతిదానికి హింసిస్తున్నారు, కొడుతున్నారు, నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే విషయాలకు సంబంధించి వీటన్నిటి మీద బాధపడుతూ ఒక సూసైడ్ నోట్లో అతను మెన్షన్ చేసి విషయాలన్నింటినీ కూడా తెలియజేశాడు. సో ఆ తర్వాత ఇది నిజమా కాదా అని అందరూ, అంటే సూసైడ్ నోట్స్ అని చెప్పని అనుకుంటూనే ఉన్నాం. కానీ కొన్ని గంటల తర్వాత అదే కాలేజీకి సంబంధించినటువంటి రిలీజ్ అయినటువంటి వీడియోలు చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫ్లోర్ మీద, అంటే ఒకవైపున స్టూడెంట్స్ని కడుపులో తన్నటం, గుద్దటం, ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, వీటన్నిటికీ సంబంధించి ఆ కింద బ్లడ్ కొడుతున్న టైంలో బ్లడ్ పడిపోతే ఒకవైపున కొడుతూ ఉన్నారు, ఇంకొక వైపునేమో స్టూడెంట్స్ ఆ రక్తాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంతటి పరిస్థితులు అవన్నీ ఇదొక కాలేజా లేకపోతే ప్రిజనా, జైల్లో ఉన్నారా, జైల్లో ఉన్న ఖైదీలకు కూడా ఇలా ఉండదేమో అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజ్లో సాత్విక్ అనేటువంటి విద్యార్థి సూసైడ్ చేసుకున్నప్పుడు ప్రత్యక్షంగా బయటకు వచ్చినటువంటి వీడియోలను చూస్తే అర్థమైంది. అక్కడ కనీసం మాట్లాడటానికి కూడా నరేష్ అనే వ్యక్తిని అయితే మేము పట్టుకొని అడగబోతుంటే అప్పటి వరకు దాక్కుని పక్కన స్టూడెంట్స్ చెప్పేంత వరకు కూడా అక్కడే ఉన్న వ్యక్తి కాస్త ఇతనే నరేష్ అని చెప్పగానే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి లేకుండా, తీరా తన మీదకు వస్తుందని. ఇలాంటి ఇన్సిడెంట్స్ అంతకంటే ముందు అదే ఇటు ఆదిబట్లలో ఐఐటి క్యాంపస్లో గౌతమ్ అనేటువంటి నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి విద్యార్థి అక్కడ సూసైడ్ చేసుకున్నారు కాలేజీలో వేధింపులు తట్టుకోలేక. సో ఇలా 2023లోనే శ్రీ చైతన్య బ్రాంచెస్లో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీలలో నలుగురు విద్యార్థులు స్టూడెంట్స్ చనిపోవటం, ఇది పెద్ద, అంటే ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా సరే కాలేజ్ మీద కానీ కాలేజీ స్టాఫ్కు సంబంధించి కానీ ఎవరి మీద, వీళ్ళు ఇక్కడ ఒక్క కాలేజీ మీద కూడా యాక్షన్ గురైంది, ఒక్క కాలేజీని కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ పర్మిషన్స్ రద్దయిపోయాయి, ఈ కాలేజీకి అనుమతిని నడిపించడానికి వీలు లేకుండా వాళ్ళని ఒక రెస్ట్రిక్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఇప్పటికీ కూడా
జరిగినటువంటి ఆ 2 రోజులు 3 రోజులు మీడియా హడావిడి చేసిన తర్వాత ఆ విషయాలన్నింటినీ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ కొద్ది రోజులు ఆ 2, 3 రోజుల వరకు వీళ్ళేం చేస్తున్నారంటే అప్పటికప్పుడు మేము అక్కడికెళ్ళిన తర్వాత వెంటనే ఇది ఇష్యూ పెద్దదవుతుంది అని తెలిసిన వెంటనే స్టూడెంట్స్‌కి సెలవులిచ్చేస్తారు. వీళ్ళు ఆందోళనలేం చేయకుండా. ధర్నాలు చేసి వాస్తవాలకు ఆ కాలేజీలకు సంబంధించినటువంటి వాస్తవాలను బయట పెడతారేమోనని వాళ్ళకి సెలవులు ఇచ్చేస్తున్నారు. సెలవులు ఇచ్చేసి ముందు వాళ్ళని పంపించేస్తారు అక్కడి నుంచి. ఇమ్మీడియట్‌గా అందరూ వచ్చి అంటే అక్కడ ఫార్మ్ అయ్యి వాస్తవాలు ఆ కాలేజీలకు సంబంధించినటువంటి వాస్తవాలు తెలిసేలోగానే స్టూడెంట్స్‌ని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఆ తర్వాత పోలీసులొస్తారు. పోలీసులొస్తే ఇన్వెస్టిగేషన్ అంటారు. తర్వాత ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి కొంతమంది ప్రభుత్వ శాఖ అధికారులొస్తారు. వాళ్ళొచ్చి కొంత విచారణలంటారు. ఇవన్నీ యథామామూలుగా జరిగిపోతూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ కాలేజీ మళ్ళీ అలాగే ఓపెన్ అయ్యి ఎవరి చదువులు వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఈ సిట్యుయేషన్స్ అన్నీ మరుగున పడిపోతున్నాయి. ఇంతకు చర్యలేవి అంటే ఇకంతా పైవాడికి తెలియాలి. అంటే ఇక్కడ చర్యల కోసం కాదు, విద్యార్థుల ప్రాణాలను కోల్పోవడం కోసం, తమ పిల్లల ప్రాణాలను పోగొట్టుకోవడానికి కోసమా తల్లిదండ్రులు ఆ కాలేజెస్‌లో జాయిన్ చేసేది? లక్షలు లక్షలు పోసి కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో కనుక చేస్తే వాళ్ళు పిల్లల కోసం అంత కష్టపడుతుంటే వీళ్ళు ప్రాణాలు వాళ్ళని మానసికంగా వేధించి టార్చర్ పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా అలాంటి వ్యక్తుల మీద కానీ కాలేజీల మీద కానీ ఎటువంటి చర్యలు లేకపోతే సో ఏంటి ఫ్యూచర్ ఏంటి? అంటే అంటే ఇటువంటి అంటే ఒక దాదాపు ఇప్పుడు శ్రీ చైతన్య అనగానే మొత్తం ఆల్ ఓవర్ జస్ట్ ఒక తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్స్‌లోనే దగ్గర దగ్గర 600కు పైగా కాలేజీలు ఉన్నాయి. ఐ థింక్ 7-8 లాక్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇంత పెద్ద వ్యవస్థలు అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అని చెప్పనంటే అది ఆఫ్ ది రికార్డ్‌కి మీకే తెలియాలి. కానీ ఎటువంటి మార్పులు రావాలి? తల్లిదండ్రులు ఏ రకంగా ఆలోచించాలి? తమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్టూడెంట్స్‌ని తమ పిల్లల్ని చదువులకు పంపించేటప్పుడు ఏ విధంగా ముందుకు పోవాలి? చదువులు, ర్యాంకులు, మార్కులు అని చెప్పని ఒకవైపున టీచర్లు, కాలేజీ యాజమాన్యాలు వాళ్ళని పరుగులు పెట్టిస్తున్న సమయంలో తల్లిదండ్రులు ఏ విధంగా సపోర్టివ్‌గా ఉండాలి? కొంతమంది అయితే మెయిన్‌గా అమ్మాయిలు విషయాలన్నీ తెలియజేసుకోలేరు. అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి ఆ మార్కులు రాకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారో, మార్కులు తగ్గిపోతే ఎవరు తిడతారో, ఒకటి చేతిలో మాట అనిపించుకుంటున్నామంటే ఒకళ్ళు మనల్ని నలుగురిలో ఒక మాట అనేస్తున్నారంటే దాన్ని తీసుకోలేక క్షణికావేశంలో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకు చదువులకు మన పిల్లల్ని పంపిస్తున్నాం అనేది తెలుసుకుని ఉండాలి కదా. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో విద్యా వ్యవస్థల్లో మార్పులు రావాలని పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద మానసికవేత్తలు, తత్వవేత్తలు, విద్యావేత్తలు ఎవరెవరో ఎన్నో చెప్పినప్పటికి కూడా ఏమీ ఉండదు. అంతా మేనేజబుల్ వ్యవస్థ నడుస్తుంది. సో ఇలాంటి సందర్భంలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు మాత్రమే ఉంది తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యి బాగు చేస్తారనుకోవటం మాత్రం అది అవాస్తవం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇది ఈ సంవత్సర కాలంలో ఒక నలుగురు విద్యార్థులు చిన్న అంటే మార్కులు తక్కువగా వచ్చాయని, లేకపోతే ఎక్కువగా చదువుకోండి అని, లేకపోతే ఇంకొకటి కూడా ఒక కాలేజీలో ఉండేటువంటి వేధింపులు, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు ఇవన్నీ తట్టుకోలేక పడినటువంటి ఆ కష్టాలకు సంబంధించి వాళ్ళు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఎదుటి వాళ్ళు తమను చులకనగా చూస్తారనేటువంటి అభద్రతా భావానికి గురై తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చివరకు వారిని భూమి మీద లేకుండా చేశాయి. అన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద మాత్రమే ఉందనే విషయం ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను.